ప్రభు బలలో మనం పాలు పొందగొనుపు దేవుని వాక్యములో నుండి ఆదికాండము 49వ అధ్యాయం తీసుకుందాం. అధ్యాయము ఆదికాండం 8వ వచనం నుండి మార్చి చదువుకుందాం. 12వ వచనం వరకు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. పన్నెండవ వచనం. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు ప్రత్యక్షపరిచిన ఆ కృప మహదైశ్వర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యువర్ గ్రేస్ ఈజ్ సో రిచ్, ఇట్ ఈస్ సఫిషియంట్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ది పార్డన్ ఆఫ్ అవర్ సిన్, ఫర్ ది రిడెంప్షన్ అండ్ ఫర్ మెనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ప్రభువా, మేము పాతులం కాం. మా జీవితం ఏంటో యూదాలో మాకు జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఆయనను అలాంటి మమ్మల్ని ఈ రోజున క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదానికి పాత్రలుగా ఉన్న ఎన్నిక చేసుకున్నారు, ఏర్పరచుకున్నారు, నిర్ణయించారు. ఇదేదో ఇప్పుడు కాదు, మేము జన్మించాక, మేము పెద్ద అయ్యాక కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. అది మీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తుంది. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ భవిష్యత్తు జ్ఞానం బట్టి, మీ దయాపూర్వక సంకల్పం చొప్పున మీరు మీ చిత్త ప్రకారం చేసిన నిర్ణయం అనుసరించి మా జీవితాల్లో మీరు జరిగిస్తూ వచ్చిన మీ కార్యం నాటికే స్తోత్రాలు. మా దౌర్భాగ్యమైన స్థితిలో ఇటు ఐశ్వర్యవంతమైన కృపను మీరు కనపరిచి మా జీవితాల్లో ఇటు అనుభవాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. అందుకే ఈరోజు మేము స్తుతించగలుగుతున్నాం, ఆరాధించి మేము ఘనపరచగలుగుతున్నాం. మా స్థితికి ఆధారభూతులు నీవే, కారణభూతులు నీవే. ఓ దేవా, ఈ ఉదయకాలం మేము మీ ప్రజలంగా పలు ప్రాంతాల్లో కూడి ఇలాగు చేసిన ఆరాధన స్తుతి స్తోత్రములను మీరు స్వీకరించుదురుగాక. మిగిలిన సమయం మాకు దీవించడం. మీ బలను బట్టి స్తోత్రాలు. నన్ను జ్ఞాపం చేసుకుండగా దీన్ని చేయడని మీరు సెలవిచ్చారు. ఆ ప్రకారం చేయబోతుండగా మీ కృపను మేము కోరుకుంటూ మీకు వందనం చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యూదా జీవితాన్ని మనము చూస్తున్నాం. యాకోబు యొక్క 4వ కుమారుడు యూదా. లేయా యాకోబును కనిన 4వ కుమారుడు యూదా అని.
38వ అధ్యాయం ఆదికాండములో నేను ఒక మాట మీకు చదువుతాను, దయచేసి గమనించండి. ఈ మాటలో యూదా అనుభవము ఒకటి మనం చూస్తాం. ఈ రెండవ భాగంలో యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు. బాగా గమనించండి ప్రతి మాట కూడా. గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఈ మాట మనం చూస్తే యూదా జీవితంలో ఒక టర్నింగ్ అనేది మనకు అర్థమవుతూ ఉంది అని. యూదా జీవితంలో ఒక మలుపును మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆ మలుపును గురించి నేను ఒక మాట వాడితే, ఇప్పుడు యూదా ఎవరు అని అంటే, ఇందాక మనం ప్రభుని ఆరాధించాం. యూదా జీవితంలో ప్రత్యక్షవలసిన దేవుని కృప మహదైశ్వర్యం. ఆ కృప ద్వారా కలిగిన రక్షణ యూదా తన జీవితంలో అనుభవానికి వచ్చాడు అని. ఎలాంటి వాడో మనం చూచాం. అటువాడైనట్లు యూదా ఆ దేవుని మహదైశ్వర్యవంతమైన కృపను బట్టి, ఆయన మహాకనికరను బట్టి తానిప్పుడు రక్షించబడ్డాడు. అలాంటి వారందరికీ తాను సాదృశ్యం. అది ఈ మాటలో మనకు తేటతెల్లమవుతుంది. ప్రత్యక్షంగా అక్షరాలలో అది మనకు రాయబడకపోయినా, తర్వాత 49వ అధ్యాయం ఆదికాండంలో తండ్రి అయిన యాకోబు తను గురించి మాట్లాడిన మాటలు బట్టి మనం చూస్తే, ఇప్పుడు పాత యూదా కాదు, ఇతను ఒక క్రొత్త యూదా, ఒక నూతనమైన వ్యక్తి. అలాంటి వాడుగా చేయబడ్డాడు. తన జీవితంలో పాతవి గతించాయి, ఇప్పుడు సమస్తమును క్రొత్తవైనాయి. ఇది ఈ రెండవ భాగంలో ఆ యూదా జీవితం యొక్క మొదటి అనుభవాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నా. ఇక్కడ 3 మాటలు మనం చూస్తాం. 26వ వచనంలో యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు. ఇది వాస్తవంగా ఇశ్రాయేళ్ల మధ్య ఉండేది, మరిది ధర్మం. అయితే ఈ ధర్మాన్ని తాను అతిక్రమించాడు. దేవుని ధర్మమును తాను అతిక్రమించాడు. ఇప్పుడు తనకు అర్థమవుతుంది ఆ విషయం. నౌ హీ రియలైజెస్ వాట్ ఈజ్ హిస్ సిన్, వాట్ ఈజ్ హిస్ డిసొబీడియన్స్. ఇప్పుడు తన అవిధేయత ఏంటో, తన పాపం ఏంటో తనకు అర్థమవుతుంది. ఈ మాటల ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు. ఇవ్వవలసిన వాడు సాకులు చెప్పాడు. పెద్దవాడైన తర్వాత కూడా తాను చెప్పిన మాట నెరవేర్చలేదు. అబద్ధం ఆడాడు, మోసపుచ్చాడు. హీ ప్లేడ్ ఏ అన్ఫెయిత్ఫుల్నెస్. అపనమ్మకస్తుడు తన జీవితంలో తాను అలాగ ప్రవర్తించాడు. అయితే ఇప్పుడు తనకు అర్థమవుతుంది, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు. వీ నీడ్ టు రియలైజ్ వాట్ వీఆర్ అండ్ వాట్ వీ డిడ్ అండ్ వాట్ ఈజ్ అవర్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనం ఏం చేశాం, మన పాపం ఏంటి, అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ బుద్ధి మనకు రావాలి. వీ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్, దట్ అండర్స్టాండింగ్, దట్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ సిన్ అండ్ వాట్ వీఆర్, వాట్ వీ డిడ్. మనం నూతన నిబంధనకు వెళితే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ చిన్న కుమారుడు ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. రండి, లూకా సువార్త 15వ అధ్యాయం
15వ అధ్యాయము ఒక పదం నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. రండి దయచేసి 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, విన్నారా మాట? అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చింది ఆ బుద్ధి, అప్పుడు తను అంటున్నాడు, నేను ఎవడినో, నేను ఏం చేశాను, ఇది నా తప్పిదం. కనుక అది యూదా జీవితంలో మనం చూస్తాం. 38వ అధ్యాయం 26వ వచనంలో, ఈరోజు ఏ ఒక్క వ్యక్తినా తన జీవితంలో ఇటు మహదైశ్వర్యమైన దైవ కృపకు పాత్రుడుగా కావాలంటే, ఆ దేవుని కృపను ఆ వ్యక్తి తన జీవితంలో రుచించాలి అంటే నీవెవరు వేణు? నీకు ఈ బుద్ధి అవసరం, నీకు ఈ గ్రహింపు అవసరం, నీకు ఈ జ్ఞానం అవసరం. ఇటు గ్రహింపులేకి రాకుండా ఆ దేవుని కృపను ఏమాత్రం నువ్వు రుచించలేవు, అనుభవించలేవు. అయితే యూదా అక్కడికి వచ్చాడు. 26వ వచనం, 2వ మాటకు వస్తున్నాను. ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి అనే మాట గమనించండి దయచేసి. ఆమె నాకంటే నీతిమంతురాలి అని అనడంలో నేను నీతిమంతుని అని చెప్పడం కాదు, నేను నీతిహీనుని అని చెప్పడం. అంటే నౌ వాట్ హీ హ్యాత్ రియలైజ్డ్ ఇన్ హిజ్ లైఫ్, తన జీవితంలో తాను ఏమైతే అర్థం చేసుకున్నాడో, గ్రహించాడో, తాను ఎవరో ఏమిటో, ఇప్పుడు ఆ సంగతిని గురించి తాను ఒప్పుకోవడం మనం చూస్తాం. పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ ఉన్నాడు. నౌ హీ రిపెంట్స్ ఆఫ్ హిస్ సిన్. నేను అనీతిమంతుణ్ణి, నేను పాపాత్ముణ్ణి, కాబట్టి ఆ స్త్రీని ఏదో తప్పుపట్టాలని నేను ప్రయత్నించాను, కానీ కాదు, నేను పాపం చేసిన వాడను. చూడండి, పై భాగానికి మనం వస్తే, ఎవరో వచ్చి నీ కోడలైన తామారు ఆమె గర్భం ధరించింది అని చెప్పగానే ఏం చేశాడు? 24వ వచనం, రమారమి 3 నెలలు అయిన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వంలో గర్భవతి అనేది యూదాకు తెలియబడను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవాలని చెప్పి, బయటికి తీసుకురండి, ఆమెను కాల్చివేయాలి. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఇక్కడ మనకు అర్థమవుతుంది యూదా ఏం చేస్తున్నాడో. తాను చేసిన తప్పిదాన్ని కప్పిపెట్టుకుంటూ, తన కోడలి విషయం తనకు తెలియవచ్చిన ఆ వార్తను బట్టి తను కాల్చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం ఎరుగుదాం. యేసయ్య ఒక సందర్భం చెప్పాడు. వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని వారు తీసుకుని వచ్చి ఆయన ఎదుటికి, మోషే ధర్మశాస్త్రం రాళ్ళుతో రువి చంపమని చెబుతుంది, ఈమెను గురించి నువ్వేమంటావు? అప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నాడు తెలుసు కదా, మీలో పాపం లేని వాడెవడో వాడు మొదట రాయి వేయమని చెప్పాడు. అప్పుడు ఏం చేశారట వారు? ఒకరి తర్వాత పెద్దవాడి నుంచి చిన్నవాడు వరకు అందరినూ, చిన్నవాడిని కానీ అందరినూ వెళ్ళిపోయారు. అందరినూ వెళ్ళిపోయారు. చాలాసార్లు మన తప్పిదం మనం శిక్షార్థమైందని చెప్పి పశ్చాత్తాపంతో ఒప్పుకునే దానికి బదులుగా యూదాకు వలె కప్పుకుంటాం. అయితే ఇప్పుడు యూదా వచ్చాడు. దానికి వచ్చి ఏమంటున్నాడు? ఆమెను కాల్చివేయాల్సింది, చంపాల్సింది. ఇప్పుడు నేను యూదాలో రెండవదిగా చూస్తాం, ది ట్రూ రిపెంటెన్స్ ఇన్ హిజ్ లైఫ్. నిజమైన పశ్చాత్తాపము తన జీవితంలో మనం చూస్తాం. నిజమైన పశ్చాత్తాపం. కనుక ఈ పశ్చాత్తాపం మనకు అవసరం. కీర్తనాకారుడు దావీదు తన పాపను గురించి మాట్లాడిన ఒక మాట మనకు తెలుస్తుంది. 38వ కీర్తన 18వ వచనంలో అంటాడు అక్కడ, ఐ ఫీల్ సారీ ఫర్ మై సిన్. నా పాపమును గురించి నేను విచారించుచున్నాను. 32వ కీర్తనలో మనం గమనించినట్లయితే
నేను నా పాప దోషములను కప్పుకొనక నేను ఒప్పుకొందును అనుకుంటుని యెహోవా ఎదుట నా పాపలన్నీ ఒప్పుకున్నాను. కనుకనే పశ్చాత్తాపడడం, ఇక కప్పుకోకుండా వాటి గురించి ఒప్పుకోవడం అనేది యూదాలో రెండవదిగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో ఈ అనుభవం ఉందా? మూడవ మాటకు వద్దాం. 26వ వచనం. ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు, మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది, నౌ హీ హాజ్ బికమ్ ఏ న్యూ క్రియేషన్. ఇప్పుడు తాను ఒక నూతన సృష్టిగా చేయబడ్డాడు. అంటే ఇక పాతవి గతించాయి. మనకు తెలుసు దావీదు జీవితాన్ని గురించి ఒక మాట మనం చదువుతాం. తర్వాత పరిశుద్ధాత్ముడు రాయించాడు, దావీదు బత్షెబా విషయంలో తప్ప మరి దైవ దృష్టికి ఏ పాపం చేసిన వాడు కాదట. దట్ స్పీక్స్ ఆఫ్ హిస్ ట్రూ రిపెంటెన్స్ అండ్ బీయింగ్ రెన్యూడ్ అండ్ రిజనరేటెడ్ ఇన్ హిజ్ లైఫ్. నూతనపరచబడి నూతన స్థితి తన జీవితంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని. కాబట్టి నౌ జూడా స్టాండ్స్ ఇన్ ఏ న్యూ ప్లేస్. నౌ వీ అండర్స్టాండ్ జూడాస్ న్యూ స్టాండింగ్ ఇన్ హిజ్ లైఫ్. యూదా జీవితంలో ఒక నూతన స్థానం అందు నిలబడడాన్ని మనం చూస్తాం. ఇది మన జీవితంలో అవసరం. కాబట్టి ఈ 26వ వచనంలో యూదా జీవితంలో మొదటి తలంపు నేను మీకు జ్ఞాపకం చేసిన 3 మాటలు దయచేసి గుర్తుంచుకోండి. ఒకటి, మనకు బుద్ధి రావాలి. మన జీవితంలో మన తప్పిదం, మన బలహీనతలు, మన అపవిత్రత, మన పాపం విషయంలో ఆ గ్రహింపు మనకు కలగాలి. గ్రహింపు లేకుండా మనం అందు విషయమే ఏమాత్రం మనకు పశ్చాత్తాపం అనేది రాదు. నేను చేసిన తప్పిదం నాకు తెలిస్తే అప్పుడే నా జీవితంలో నేను పశ్చాత్తాపడడానికి, కప్పుకోక ఒప్పుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి రెండవదిగా యూదా అది చేశాడు అనేది 26వ వచనం మనకు అర్థమవుతుంది. అంతవరకు దాచిపెట్టుకుంటూ వచ్చినవాడు ఇప్పుడు అన్నాడు. అంతేకాదు, తన కోడలు చంపాలని తీర్మానించినవాడు. అంతేకాదు, ఇప్పుడు తన గురించి అంటే ఆమె నీతిమంతురాలని చెప్పడంలో తాను ఎవడో అనే విషయాన్ని గురించి తాను ఒప్పుకుంటున్నాడు. మూడవదిగా చూచాం, ఇంకెప్పుడునూ ఆమెను కూడలేదు. న్యూ స్టాండ్ ఇన్ జూడాస్ లైఫ్. యూదా జీవితంలో ఒక నూతన నిలకడ, నూతన నడక, నూతన నడత, సమస్తమును నూతనంగా చేయబడిన అనుభవం. అదే ఈరోజు రక్షించమని మన జీవితంలో. ఒకవేళ నీవు ఎవరివైనా ఇంకా నీ స్థితిని నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే నీవు నీ పాపంలోనే ఉన్నావు. ఒకవేళ నీ పాపం నీకు తెలిసిండు కూడా పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని కప్పుకుంటూ తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా నీ జీవితంలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని కృప మహదేశ్వరుని అనుభవం కావడానికి కొరకాయి రెండవ తలంపు జ్ఞాపం చేసుకో యూదా జీవితంలో. మూడవదిగా న్యూ స్టాండింగ్. నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రభు బిడ్డావు. అయితే ఈరోజు మన జీవితాలలో ఆ నూతన స్థితిలో మనం నిల్చున్నామా అని. 2 కొరింథీ 5:17 కాగా ఎవడు నువ్వు క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించేది కాదు. If you say that you are in Christ, your standing is a new standing. నీ స్థానం ఒక నూతనమైన స్థానం. గతములకు సంబంధించడానికి ఏది ఇందులో చోట్లేదు. పాతవి గతించినది సమస్తము క్రొత్తవి. ఇంకా ఎక్కడైనా రక్షించబడ్డామని చెప్పుకుంటూ, క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ పాత వాటికి మన జీవితంలో తావిస్తుంటే అటు వాటిని గురించి మనమును పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడదాం. అప్పుడే మనం జీవితంలో మనం కనికరమును పొందుతాం. ఇది యూదా జీవితం. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వద్దాం. దయచేసి రండి. యూదా జీవితంలో 44వ అధ్యాయము ఆదికాండం. ఆదికాండం 44వ అధ్యాయం. 44వ అధ్యాయము ఆదికాండం 32, 33 వచనాలు.
అందరం కలిసి చదువుకుందాం. యోసేపుతో యూదా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాడిని గూర్చి నా తండ్రికి పుటబడి నీ వద్దకు నేను అతన్ని తీసుకొని రానియడలా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. కనుక యూదా యోసేపుతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తాం. అది మనం 18వ వచనం నుంచి మనకు చూస్తాం. యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి. సరే, ఏంటి సందర్భం అనే విషయానికి మనం కన్నా వస్తే, సహోదరుడైన బెన్యామీను విషయంలో యూదా మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు తన కుమారులను ఆహారం కొరకై పంపించేటప్పటికి యోసేపు ఐగుప్తులో ఫరో అంతటి వాడయ్యాడు. సరే, ఇప్పుడు యాకోబు తన కుమారులను పంపించినప్పుడు వెళ్ళారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు. అయితే యోసేపుకి అర్థమైంది వారు ఎవరో, కానీ వారు యోసేపుని ఇంకా అర్థం చేసుకోలేదు. ఆ సందర్భంలో తన తమ్ముడైన బెన్యామీను మీద తనకు వచ్చిన ప్రేమ, అందుకనే మీరు ఇంకొకడు కడగొట్టి వాడు ఉన్నాడని మీరు చెప్పారు కదా, మీ తండ్రి వద్ద వాడిని తీసుకొని రండి. సరే, వాడిని తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు వాడిని మళ్ళీ వదిలిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడిన ఆ సందర్భంలో యూదా తన సహోదరుడైన బెన్యామీను కొరకై యోసేపును ప్రాధేయపడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తాం. ఇంకా ఇది అయిన తర్వాత 45వ అధ్యాయంలో యోసేపు తన అన్నలకు బయలుపరుచుకున్నాడు అనే విషయం. కనుక ఈ 44వ అధ్యాయంలో ఆ గిన్నె దొరికింది బెన్యామీను సంచిలో, అంటే యోసేపు కావాలని చేశాడు. ఆ తర్వాత అందరి ముందు విప్పితే అది బెన్యామీను దాంట్లో దొరకడం వల్ల మీరందరూ వెళ్ళిపోండి, కానీ బెన్యామీని ఇక్కడ పెట్టండి, వాడు శిక్షకు పాత్రుడు. నా ఎద్దు దొంగిలడమా? కాబట్టి ఈ పరిస్థితిలో మనము యూదా పాత్రను కనుక గమనించినట్లయితే అద్భుతమైనటువంటి పాత్ర. అంతకుముందు రూబేను మిగిలిన వారు కూడా 1-2 సందర్భాల్లో యోసేపుతో మాట్లాడినప్పుడు రూబేను నా కుమారులను అడ్డం పెడతాను అంటే అడ్డం పెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ అయితే యూదా అలాగండంలే. యూదా ఏమంటున్నాడు అని అంటే 32-33 వచనంలో, తన దాసునైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటపడ్డా. అంతేకాదు, ఇప్పుడు ఈ చిన్నవాడిని పోని వాని స్థానంలో నీవు నన్ను బంధించు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు ఏమని, ఇంట్లో పిల్లలకు కనుక జబ్బు వస్తే వీడికి ఎందుకు వచ్చిందో వాడికి బదులు నాకు వస్తే బాగుండేది అంటారు. అది ఎంత మాత్రం వాస్తవం మనకు తెలియదు, కానీ అయితే అంటారు కొన్నిసార్లు. నీవు బ్రతికుండి నేను పోయింటే బాగుండేది అన్నాడు ఒక ఆయన. ఎవరు? దావీదు. ఒకవేళ తన ప్రాణం మీదకి వస్తే ఆ మాట నిజమేనా మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు యూదా ఏమంటున్నాడు అని అంటే, వీణ్ణి పోని నేను వాని స్థానంలో నన్ను బంధించు, నన్ను ఆ శిక్షకు అర్హునిగా చేయి. అంటే ఇప్పుడు యూదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్థానాన్ని, అంటే ప్లేయింగ్ ది రోల్
ఆఫ్ వుడ్ బి ది రోల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు యొక్క కార్యం, ఆయన ఏం చేయబోతున్నాడో అలాంటి కార్యాన్ని యూదా ఇప్పుడు చేయడం మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక పదం నేను వాడుతున్నాను, మీరు సులభం గుర్తుండేదానికి. హీ వాంట్స్ టు బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ది సేక్ ఆఫ్ బెంజమిన్. బెన్యామీనుకు బదులు తాను ఉండగోరుతున్నాడు, బెన్యామీను స్థానంలో తాను నిలవగోరుతున్నాడు. పౌలు పేతురు అపొస్తలుడు ఒక మాట అన్నాడు, 1 పేతురు 3వ అధ్యాయంలో 17-18 వచనాల్లో. ఏంటి అనంటే, ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. కాబట్టి ప్రభువైన క్రీస్తుని గురించి ఆ మాట మనం చాలాసార్లు చూస్తాం. నా తలంపు, క్రైస్ట్ హూ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్. క్రీస్తు మనకు బదులు. కాబట్టి ఇప్పుడు యూదా ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే తన తమ్ముడైన బెన్యామీనుకు తాను బదులుగా ఉండగలుగుతాడు. ఇంతకుముందు ఆరాధనలో మనం చెప్పుకున్నాం, ఈ క్లిష్టమైన పరిస్థితులు కుటుంబంలో వచ్చినప్పుడు ఇంటిని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు, సోదరులను వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడేటో. అయితే ఇప్పుడు తన తండ్రి యొక్క దుఃఖాన్ని కూర్చి తాను మాట్లాడుతూ యోసేపుతో, ఓయమ్మ, ఈ తమ్ముడైన బెన్యామీనుగా నా పోకపోతే మా నాన్న అన్నాడు ఏమని, మా తండ్రిన యాకోబు నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకానికి దుఃఖంతో దిగిపోనట్టు మేము చేయాల్సి ఉంటుంది. బట్ వీఆర్ నాట్ విల్లింగ్, వీఆర్ నాట్ రెడీ, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్ అవర్ ఫాదర్ లైక్ దట్. ఆమె వృద్ధాప్యంలో ఉన్న మా తండ్రిని ఇలాగా నెరసిన వెంట్రుకలు మా తండ్రిని దుఃఖంతో పాతాలు దిగిపోనట్లుగా, మృతుల లోకంలోని దుఃఖంతో దిగిపోనట్లుగా మేము చేయడానికి మాకు ఇష్టం లే. కాబట్టి నా ప్రాణం పెడతాను, బెన్యామీను వదిలిపెట్టేసి తాను నన్ను తీసుకో. ఎలాంటి మనిషి! అవును, నిజమే. ఈ రోజున రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో మొదటి తలంపులు అదే మనం చూసుకున్నాం. అలాంటి వారంగా మన జీవితంలో ఇలాగా ఉండడం అనేది ఎంతైనా అవసరం. ఇటు తీర్మానం మన జీవితంలో కలిగి ఉండడం అనేది అవసరం. ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక చిన్న మాట జ్ఞాపం చేసుకున్నాం. తర్వాత మనం రాబోతాం. మళ్ళీ ఈ యూదానికి వచ్చిన సందర్భంలో యేసయ్యను చూడాల్సిన చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్న మాట ఏమిటి అని అంటే, యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం, మీరు నన్ను వెదకుచూ ఉంటే వీరిని పోనీయుడి అన్నమాట కూడా మనకు బహుతేటగా ఈ పరిస్థితిలో మనకు అర్థమవుతుంది. అటు బెన్యామీను పోని, ఇదిగో నన్ను పట్టుకొని నేను అప్పగించుకుంటాను. ఇదిగో వీరిని పోని, మీరు వెతుకుతున్న యేసు నేను నన్ను అప్పగించండి. ఇలాగో మన జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు ఇప్పుడు యూదాకు యాకోబు తండ్రి, అందుకనే నేను ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ ఫాదర్ జేకబ్ హియర్ స్టాండ్స్ ఆర్ సిగ్నిఫైస్ ది ఫాదర్ గాడ్ ఇన్ హెవెన్. మన విషయానికి మనం వస్తే ఆ పరలోకముందున్న తండ్రి అయిన దేవుని కొరకాయ, ఆయన సంతోషం కొరకాయ, ఆయన ఆనందం కొరకాయ, ఆయన సంతృప్తి కొరకాయ మన జీవితంలో ఈ స్థానంలో మనం నిలబడడానికి ఇష్టమా, సిద్ధంగా ఉన్నామా అని చూడు. యూదాను, తండ్రి మృతుల లోకానికి దుఃఖంతో దిగిపోవడానికి ఇష్టపడని యూదా, ఈరోజు నీవు నేను అంతకంటే మించిన పరలోకపు తండ్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దుఃఖము కష్టం కోసం కాకుండా మన జీవితంలో ఆయన సంతోషం సంతృప్తి, ఆయన్ను సంతోషపెట్టేందుకొరకై మన జీవితాల్లో ఇలాంటి స్థానంలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నామా? రెండవ మాట మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ. ఏమిటి అది అంటే,
తండ్రి కొరకు మాత్రమే కాదు, తన సహోదరుల కొరకై. బెన్యామీను కొరకు మాత్రమే కాదు, మిగిలిన వీరిని పోనిచ్చేసేయి. ఇంకా మిగిలిన 90 ఉన్నారు కదా, బెన్యామీన్తో 10, యూదా 11, యోసేపు 12 అక్కడ ఉన్నాడు. కాబట్టి 10 మంది నా సోదరులను పోని, నేను ఒక్కడిని ఉంటా అంటే, నువ్వు ఉండు నేను పోతాను కాదు, నేనుంటాను మీరు పోండి అంటే, టేకింగ్ ది ప్లేస్ ఆఫ్ అదర్స్ ఇన్ సచ్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతరుల స్థానాన్ని తీసుకోవడం అనేది మనం చూస్తాం యూదా జీవితంలో. కాబట్టి ఈ రోజున ప్రభు కొరకు మాత్రమే కాదు, ప్రభు నామమును బట్టి మన తోటి విశ్వాసుల కొరకై ఈరోజు వారి స్థానంలో మనం నిలబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా అంటే, వారి కష్టంలో, వారి ఇబ్బందుల్లో, వారి శ్రమలో, వారి నిందలో, వారి అవమానాలలో, వారికి వచ్చిన ఉపద్రవాలలో. కాబట్టి బెన్యామీనుకు వచ్చిన ఉపద్రవంలో ఎలాగైతే యూదా నిలబడడానికి ఇష్టపడుతున్నాడో గమనించు. కాబట్టి ఇలాంటి వారి కొరకై తెగవ చేస్తావా అని, వారి క్షేమం కొరకై మన జీవితాల్లో మనం ఎరుగుదాం. పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఫిలిప్పీ 2వ అధ్యాయంలో, అటివాడు నా యుద్ధం ఇంకొకడు లేడు, తిమోతి వంటి వాడు తప్ప మరి ఎవడు నా యుద్ధం లేడు, మీ క్షేమం గురించి విచారించేవాడు. కాబట్టి పౌలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అన్నాడు, ఏమని, మీరును కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. హెబ్రీ 13వ అధ్యాయం చదువుతున్నాను, రండి దయచేసి. 1వ వచనం, సహోదరి ప్రేమ నిలవడం ఆతిథ్యం చేయమరు ఒకటి, దానివల్ల కొందరు ఎరుగే దేవతలు ఆతిథ్యం చేసి మీరును వారితో కూడా బంధింపబడినట్టు. 2వ వచనం 3వ వచనం కలిసి ఉన్నాయి. బంధకంలో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. విన్నారా మాట? బంధింపబడిన వారిని జ్ఞాపం చేసుకో, కష్టంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకో. మీరును వారితో కూడా బంధింపబడినట్టు, మీరును శరీరంలో ఉన్నారు కాబట్టి కష్టములు మీకును అర్థమవుతాయి కాబట్టి అలాంటి వారితో మీరును వారి కష్టాలు నిలబడండి. స్టాండింగ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ అవర్ కో-బిలీవర్స్, అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ది లార్డ్. ప్రభునందలి మన తోటి ప్రియమైన సోదరుల స్థానంలో నిలబడడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపం చేశాను. అంతేకాదు మరొక మాట కూడా జ్ఞాపం చేయడం ఇక్కడ అవసరమే. ఒకటి, ప్రభు కొరకై ఆయన సంతోషపెట్టేందుకు కొరకై యూదా యాకోబు సంతోషం కొరకై ఎలా నిలబడడానికి ఇష్టపడ్డాడు. తర్వాత బెన్యామీను తన బంధకంలో, తన కష్టంలో, మిగిలిన సోదరులు వారి కష్టంలో యూదా నిలబడడానికి ఇష్టపడ్డాడు, పాలు పొందడానికి ఇష్టపడ్డాడు, ఆ స్థానం తాను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ప్రభు అయిన దేవుడు ప్రవక్తల గ్రంథాల్లో జ్ఞాపం చేస్తూ మాట్లాడినాడు, నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైపోయిన ప్రాకారపు సందులో నిలుతైన వాడే ఆవిడు. ప్రభు యేసుకేలు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఇలాగా ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించాడు. ఈరోజు మనకు తెలుసు పౌలు అపొస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట. 1వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి అనే మాట గమనించండి. మనం తర్వాత ఈ యూదాను గురించిన సందర్భంలో వస్తుందన్నమాట మధ్యవర్తి అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిత్వం ఎలా వహించాడో చూడండి. కాబట్టి ఇప్పుడు యోసేపునకును యూదా తన ఇంటి వారికి మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు అంతకంటే ఇంకా ఎక్కువగా మధ్యవర్తిత్వం వహించాడు. ఎవరికి? దేవునికి, లోకంలో భక్తిహీనులైన మానవాళికి. రోమ పత్రికలో మనకు తెలుసు 5వ అధ్యాయంలో
మనం ఇంకను బలహీనమైండగానే, భక్తిహీనమైండగానే, పాపులమైండగా, శత్రువులమైండగా యుక్తకాలం ముందు క్రీస్తు భక్తిహీన కొరకు చనిపోయాడు. హీ స్టూడ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ హూ ఆర్ సిన్నర్స్. దేవునికిని, పరిశుద్ధ దేవునికిని, పాపులైన మానవాళికి మధ్య నిలబడ్డాడు. హీ వాజ్ విల్లింగ్ టు టేక్ ది ప్లేస్ ఆఫ్ ది సిన్నర్స్. పాపుల స్థానం తాను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుని వాక్యములు ఇందాక చూసి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు అన్నమాట 2 కొరింథీ 5:21 మనం ఆయనందు దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగని క్రీస్తు మన కోసం పాపమయ్యాడు, పాపంగా చేయబడ్డాడు. కాబట్టి అనేకుల రక్షణ కొరకాయి నిలబడదాం మన జీవితాల్లో. ఆ పరలోకముందని ప్రభువైన దేవునికి పాపులైన మానవాళికి మధ్య లోకము క్రీస్తుతో నందు దేవునితో సమాధానపరచమని బ్రతిమాలదాం. అందుకనే పౌలు అన్నాడు ఒక మాట 2 కొరింథీ 5:18-19 ఈ సమాధాన పరిచయం దేవుడు మాకు అనుగ్రహించినాడు. కావందు క్రీస్తునందు లోకము దేవునితో సమాధానపడవని మేము బ్రతిమాలు కొనుచున్నామన్నాను. సరే, ఇదే 2వ తలంపు. 44వ అధ్యాయము 32-33 వచనాలలో మనము గమనిస్తే యూదా జీవితంలో 2వ తలంపు ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు 3వ మాటకు మనం వద్దాం రండి. దయచేసి 1వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం దయచేసి చూడండి. 1 కూడా చదువుతాను, 1-2 వచనాలు. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడు ఉండిన కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడును. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. ఈ వచనం కూడా ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే జన్మ స్వాతంత్ర్యము అనే మాట కోసం చదివా. ఇప్పుడు 2వ వచనానికి వద్దాం. అది జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు రూబేను. అరే మనం చూచాం రూబేను గురించి. 2వ వచనం. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడైను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను, ఆయనను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయను. జన్మ స్వాతంత్ర్యము, ది రైట్ ఆఫ్ ఫస్ట్ బార్న్. జన్మ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం జన్మ. ఇక్కడ జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు నేను 2 మీకు జ్ఞాపం చేస్తాను, ఎందుకంటే యోసేపు కూడా వచ్చాడు కాబట్టి. ఏమిటి ఆ 2? యోసేపు జన్మ స్వాతంత్ర్యం యోసేపు దాయను అని అన్నప్పుడు ఇక్కడ మనం పొరపడే అవకాశం ఉంది. జన్మ స్వాతంత్ర్యంలో 2 జ్ఞాపం చేస్తున్నాను. 1, రెట్టింపు భాగం ఇవ్వాలి జ్యేష్ఠునికి. అంతేకాదు మరొకటి ఏంటి అని అంటే ది రైట్ ఆఫ్ ఫస్ట్ బార్న్ ఈ సక్సెసర్ ఆఫ్ హిస్ ఫాదర్. అంటే తన తండ్రి తర్వాత స్థానంలో తాను ఉంటాడు. ఒకవేళ తండ్రి రాజు అయితే తాను రాజ్యం వెళ్తాడు. అది జ్యేష్ఠునికి ఉండేటువంటి. అయితే ఈ సందర్భంలో మనం వచ్చినప్పుడు యోసేపుకు రెట్టింపు భాగం ఇచ్చాడు, కానీ అయితే ఏలుబడిని ఇచ్చినట్లేదు. అందుకనే 2వ వచనంలో యూదా తన సహోదరుల కంటే ఏమైనాడంటండి? హెచ్చిన వాడాయను. 49వ అధ్యాయం రండి. యాకోబు తండ్రి తన కుమారుడైన యూదాను గురించి మాట్లాడినట్లు ఇంకో కుమారుని గురించి మాట్లాడలేదు. కోర్స్ లేవీని గురించి మనం చెప్పుకున్నప్పుడు అతని కూడా మరి ఆదికాండంలో కాకుండా మోషే 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఆ దీవెనల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. దే ఆర్ గివన్ ది ప్రీస్ట్హుడ్
బట్ దే ఆర్ నాట్ గివన్ ది రైట్ ఆఫ్ రూలింగ్. ఏలుబడి చేయ హక్కు వారికి ఇవ్వబడలే. అయితే ఏలుబడి చేసే హక్కు ఎవరికి ఇచ్చారు? కావచ్చు మోషే ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉండి తీసుకుని వచ్చాడు ఐగుప్తులో నుంచి. అయితే తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే యాకోబు చెప్పిన మాట యూదా గోత్రం విషయంలో ఎలాగో నెరవేరిందో. 49వ అధ్యాయం ఆదికాండం 2 దయచేసి. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులైంది. సో జూడా వాస్ గివన్ ది రైట్ ఆఫ్ రూలర్షిప్, అంటే ఏలుబడి చేయే హక్కు యూదాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మనం క్రొత్త నిబంధనకు వస్తే పాత నిబంధనలో ఆ మాటకు వచ్చి రాకముందు కొత్త నిబంధనకు వద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో దూత కన్యను మరి దగ్గరికి వెళ్ళి పుట్టబోవు శిశువు సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడును అన్న తర్వాత ఏమన్నారు? తన తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి ఇవ్వాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి. అయితే ఇప్పుడు దావీదుని గురించి మనం చూస్తాం. అందుకని అక్కడ పోయినాం. దావీదుని గురించిన సంబోధన అక్కడ, తన తండ్రి అయిన దావీదు. ఈ దావీదు ఎవరు అనే విషయానికి మనం వచ్చినట్లయితే కనుక దావీదు యూదా గోత్రికుడు. హీ బిలాంగ్స్ టు ది ట్రైబ్ ఆఫ్ జూడా, నాట్ ది ట్రైబ్ ఆఫ్ లివి. కనుక ఆ తర్వాత ఇశ్రాయేలు న్యాయాధిపతుల తర్వాత సౌలు రాజుగా ఉన్న కాలంలో ప్రభువైన దేవుడు సౌలును తొలగించి దావీదును రాజుగా పెట్టిన సందర్భం. కొంతమంది అనొచ్చు ఏమని అంటే, ఇశ్రాయేలు రాజ్యం సౌలు రాజులకి కింద 40 సంవత్సరాలు గడిచింది కదా అని. అయితే గాడ్ పర్మిటెడ్ ది డిజైర్ ఆఫ్ ది పీపుల్ ఫర్ ఎ టైమ్, షార్ట్ టైమ్. కొంతకాలం కొరకు దేవుడు ప్రజల మనవిని అనుమతించాడు. 1 సమూయేలు 8వ అధ్యాయంలో మాకు రాజు కావాలి అని అన్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, వారు కోరుతున్నారు కదా, నిన్ను కాదు వారు తృణీకరించేది, వారిని ఏలకుండా తమ్ముని ఏలకుండా వారు నన్నే తృణీకరించారు. కాబట్టి వారు కోరుకున్న ప్రకారం ఒక రాజును వారి కోరి నియమించు, పలానాడు వస్తాడు నీ దగ్గరికి. ఎవరిని గురించి చెప్పాడు? సౌలుని గురించి చెప్పాడు. సో సౌల్ వాజ్ ది అన్ఫార్చునేటెడ్ కింగ్ అకార్డింగ్ టు ది డిజైర్ ఆఫ్ ది పీపుల్, నాట్ అకార్డింగ్ టు ది డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని ఇష్టం ఆయన చిత్తాన్ని బట్టి కాకుండా మనుషుల ఇష్టం చిత్తాన్ని బట్టి ఏలుబడి చేసేందుకు ఒక దురదృష్టవంతులైనటువంటి సౌలు రాజు అయ్యాడు. అన్ఫార్చునేటెడ్ కింగ్. కొన్నిసార్లు దేవుడు పర్మిట్ చేస్తాడు, మనం కూడా ఆశించినవి తలంచినవి కావాలని కోరేవి. అందుకని అటివి కాదు కావాలి. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్త ప్రకారం తనది ఏమైతే ఉందో ఆయన ఏమనుకోరు ఇవాళ కోరి సిద్ధపరిచాడు, దాన్ని మనం పొందుకోవాలని ఆశించాలి అంతే. నాట్ దట్ వీ షుడ్ డిజైర్, బట్ వాట్ ఎవర్ ది డిజైర్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్స్ మైట్ బీ ఫుల్ఫిల్డ్. దావీదు. అందుకనే దావీదుని గురించి తర్వాత ఏమన్నాడు? సౌలు తొలగించిన దావిని ఏర్పాటు చేసుకుని నా హృదయానుసారుడైన దావీదు, నా ఉద్దేశంలో అనుసరించి నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నా. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో మనం గమనించిన 22, 23 వచనాల తర్వాత 35, 36 వచనాలలో దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి డేవిడ్ వాజ్ ఎ కింగ్ అకార్డింగ్ టు ది హార్ట్ ఆఫ్ గాడ్. కాబట్టే నేను ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి దావీదు యూదా గోత్రికుడు. కనుక ఆ తర్వాత యూదా గోత్ర సింహం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనంలో. అందుకనే ఇది ఇంకా
ఈ యాకోబు కుమారులు ఏ గోత్రానికి ఇవ్వబడలే. ఏలుబడి చేసేటువంటిది అధికారం, పరిపాలన చేసే అధికారం. అందుకనే యూదా వారు ఏలుతూ వచ్చారు. యూదా గోత్రికులు ఏలుబడి చేశారు. దిస్ ఈజ్ ది రైట్ ఆఫ్ ది ఫస్ట్ బాండ్. అందుకనే 1వ దినవృత్తాంతం 5వ అధ్యాయంలో 3 కుమారులు మెన్షన్ చేయబడ్డారు. ఒకటి రూబేను, రెండవది యోసేపు, మూడవది యూదా. రూబేను అసలు నిరాకరించబడ్డాడు, జ్యేష్ఠతో హక్కు ఇవ్వబడలేదు, జ్యేష్ఠగా దాఖలు చేయబడలే. తర్వాత యోసేపుకు రెట్టింపు భాగం ఇచ్చాడు, కానీ ఏలుబడిని ఇవ్వలే యోసేపుకు. అందుకనే యోసేపు గోత్రం ఎఫ్రాయిము మనస్సే గోత్రంలోంచి ఏ ఏలిక రాలేదు. అయితే యూదా గోత్రంలోంచి ఏలికలను మనం చూస్తాం. కాబట్టి యాకోబు ఏమన్నాడు? 49వ అధ్యాయం రండి దయచేసి. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం ఇక్కడ కదా 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండమా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 7వ వచనం. ఈ కుమారుల గురించి మనం మోషే అన్న మాట మనం చూస్తున్నాము. రండి దయచేసి. యూదాను గూర్చి అతను ఇట్లని, యెహోవా యూదా మనవి అతని ప్రజలు, యూదా బాహుబలం అతను చాలినట్టు చేసి శత్రువుల విరోధంగా. అవును, కానీ తెలుగు బైబిల్లో కనపడడం లేదు ఆ మాట. ఏంటి అంటే, తెలుగు బైబిల్ ఉందా? తన సహోదరులో హెచ్చైన వాడయ్యాడని ఇంగ్లీష్లో ఉందనుకుంటా. 33:8 దయచేసి చదవండి ఇంగ్లీష్లో. నో నాట్ డిటానమీ, జెన్సస్ 49 ప్లీజ్, సారీ. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనం. సరే, అంటే యూదా తన సహోదరుల్లో హెచ్చైన వాడయ్యాడు. నిజమే, యోసేపుని గురించి ఆ మాట వాడాడు, కానీ యూదాను గురించి కూడా మనం చూస్తాం. ఇక్కడ నీ తండ్రి కుమారులు నీరు సాయిలపడదురు, దే షల్ బౌ డౌన్. ఈ బౌ డౌన్ అనే మాట ఏం చూపిస్తుందో మనకు తెలుసు. యోసేపు తనకెళ్ళిన దర్శనాన్ని గురించి మాట్లాడేటప్పుడు సాయిలపడదురు అని చెప్పగా వాళ్ళు అన్నారు వెంటనే, ఏమని? నీవు మమ్మల్ని ఏలుదువా, తండ్రిని తల్లిని మమ్మల్ని కూడా నీవు ఏల్తావా అని అనడం మనము చూస్తాం. సరే, మీరు తర్వాత చూడండి ఆదికాండం 37వ అధ్యాయము. కాబట్టి ఈ 3వ తలంపు యూదాను గూర్చి నేను ఇక్కడ జ్ఞాపం చేసి ముగించబోతున్నా. 4వ తలంపుకు పోతాం. ఏంటి అని అంటే, యూదాకు ఆ శ్రేష్టమైనటువంటి ఆ స్థితిని దేవుడిచ్చాడు. ఇప్పుడు యూదాలో మనము గనక చూసుకుంటే మన విషయం అదే. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమని? మీరు లోకమునకు తీర్పు తీర్చువారు. నూతన నిబంధనలో శిష్యులైన వారు యేసయ్యతో మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని మాట్లాడుతారు. అంతా వదిలిపెట్టి మేము నిన్ను వెంబడించాం కదా, మాకు ఏమిస్తావు నీవు అని అంటే ఏమిచ్చాడు వారికి? 28వ వచనం. ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆసీనున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనంలో ఆసీనులయ్యండి. ఇశ్రాయేలు 12 గోత్రంలో తీర్పు తీరుస్తారు. ఇంకా సంఘానికి ఇంకా ఎక్కువగా ఇచ్చినట్టున్నాడు. లూకా 12:32 చిన్నమందా భయపడు, రాజ్యం మీకు అనుగ్రహించుకోవటానికి ఇష్టమైన. ప్రకటన 3వ అధ్యాయం, జయించేవాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండి, జయించేవాడు నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు.
ఏళ్తారు వాళ్ళు. సింహాసనం ఏలుబడిని చూపిస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో 1000 ఏండ్లు ఏళ్తారు. 22వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడికి పోతే 5వ వచనంలో వారు యుగయుగములు ఏలుదురు అని. కాబట్టి ఈ రోజున రక్షించబడిన దేవుని పిల్లగా సంఘముగా మనకు ప్రభు అనుగ్రహించిన ఈ పిలుపు ఏర్పాటు. ఎన్నో పర్యాయములు దైవ సేవకులు చెప్పారు, దైవజనులు పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు. ఏమని? తన నిత్యమైన మహిమకు రాజ్యమునకు మిమ్మల్ని పిలిచాడు. అంటే ఏదో మహిమలో రాజ్యం ఉండని కాదు, బట్ టు రెయిన్ విత్ క్రైస్ట్. అంతేకాదు, మనము గమనించినప్పుడు పౌలు అపొస్తలులు తాను మాట అంటాడు. తాను కూడా ఏమని? ఆయనతో సహించిన ఆయనతో పాటు ఏలుదాం. వి షల్ రెయిన్ విత్ హిమ్. కాబట్టి ఈరోజు రక్షించబడమే కాదు, మొదటి తలంపు యూదాకు వలె, రెండవదిగా యూదాకు వలె అట్టి స్థానంలో మన జీవితం నిలబడడం అనేది మనం చూసాం. మూడవదిగా అలాంటి వారంగా మనం పిలుపు ఏర్పాటేంటో మనం ఎరుగుదాం. కాబట్టి ఈ పరిస్థితుల మధ్య మన జీవితాల్లో ప్రభు మహిమ కొరకై అన్ని పరిస్థితులు నిలబడాలి. ఎందుకు అంటే వీఆర్ కాల్డ్ టు రెయిన్ విత్ క్రైస్ట్, నాట్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఇన్ ది వరల్డ్ టు కమ్. ఇప్పుడు చివరి తలంపు వెళ్దాం. రండి దయచేసి సంఖ్యాకాండంలో యూదాను గూర్చిన మరొక చిన్న తలంపు చూసి మనం ముగించేద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. 2:9. ఇక్కడే మరొక మాట కూడా చదువుదాం. 10వ అధ్యాయం సంఖ్యాకాండం ప్రక్కనే కనుక 14వ వచనం. యూదీయుల పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సు నా సైన్యమునకు అధిపతి. యూదీయుల పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున ముందర సాగెను. మరొక వచనం కూడా ఇప్పుడే చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం. రండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చెను. ఎవరు ముందుగా వారి మీదికి పోవలసింది. ఈ చదివిన ఈ వచనాలన్నింటిలో ఒక పదం మనం గమనించాలా. ఏంటి అంటే ముందుగా 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 అనే మాట. అంటే గాడ్ హ్యాడ్ ప్లేస్డ్ జూడా ఫస్ట్ ఫ్రంట్ లైన్. యూదాను ముందుగా మొదటి లైన్లో మొదటి స్థానంలో నిలవబెట్టినట్లు మనం చూస్తాం. అసలు ఈ స్థానం ఏ స్థానము అనేదానికి మనం రావడం చాలా ప్రాముఖ్యమే. ఏ స్థానం అది అనంటే ఇట్ ఈస్ ది స్టేట్ ఆర్ పొజిషన్ ఆఫ్ లీడింగ్ అంటే నడిపించేటటువంటి ఆ నాయకత్వ స్థానంలో దేవుడు వర్ణించాడు. అంటే 12 గోత్రములు వారి పాలెపు ధ్వజములతో వారు ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రభువైన దేవుడే తానే ఏర్పాటు చేశాడు ఈ క్రమాన్ని. గాడ్ హిమ్సెల్ఫ్ హస్ సెట్ దిస్ ఆర్డర్ ఆఫ్ దేర్ జర్నీ ఇన్ ది విల్డర్నెస్ టువర్డ్స్ కనాను వైపు ప్రయాణం కొరకై అరణ్యంలో దేవుడు వారి ప్రయాణపు క్రమమును తానే నిర్ణయించాడు.
నిర్ణయించేటప్పుడు యూదా పాలెపు ధ్వజం ముందుండాలి. పాలెపు ధ్వజం ముందున్నప్పుడు ఏంటిదని అర్థం? మనం యెహోషువ గ్రంథానికి వెళ్తే 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఆ లేవీలు మందసం మోయితూ 2000 మూరల దూరంలో ఆ ముందు పోతుండాలా అని చెప్పాడు. ఆ సందర్భంలో ఒక పదం వాడాడు. తర్వాత మందను చూచు ఇశ్రాయేల్ అందరూ దాన్ని వెంబడింపవలను. ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ టు ఫాలో ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ గాడ్, ఫాలో ది ఫుట్ ప్రింట్స్ ఆఫ్ లివైట్స్ హూ ఆర్ క్యారింగ్, ప్రీస్ట్స్ హూ ఆర్ బేరింగ్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధన మందసను మోయు ఆ యాజకుల యొక్క అడుగు జాడల్లో ఇశ్రాయేల్ అందరూ పయనం చేయాలి. అది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదంతా ప్రాముఖ్యమైన విషయం. సో గాడ్ హ్యాస్ సెట్ దెమ్ టు లీడ్ lakhs of people of Israel in the wilderness into Canaan. Not only in the wilderness, even into Canaan. అరణ్యంలోనే కాదు, కనానులోనికి. అందుకే ఆ వచనంలో చదివాం ఒకేసారి. యెహోషువ క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ కనానులో ఎవరు పోవాలో ముందుగా వారి మీద యుద్ధం చేయడానికంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ దేశము నేను ఎవరికి ఇచ్చానన్నాడు? యూదా వారికి ఇచ్చానన్నాడు. నాట్ టు ఎనీ అదర్ ట్రైబ్. సీ హౌ గాడ్ హ్యాడ్ ప్లేస్డ్ దెమ్ ఇన్ సచ్ ఏ స్టేటస్. ఎలాంటి ఆ స్థితి ఎందు దేవుడు వారిని ఉంచాడో చూడండి. కనుక యూదా విషయంలో 4వ ఆ తలంపై మనం చూస్తాం. కారణం ఏమిటి అంటే ఆరాధనలో చెప్పుకున్నాడు దేవుని కృప మహదేశ్వర్యం. ఈరోజు అట్టి కృప మహదేశ్వరం మన జీవితంలో కూడాను ఏం చేస్తుంది అనేది ఆరాధనలో చెప్పుకున్న తలంపులు కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ 4వ తలంపు యూదా విషయానికి వస్తే కనుక ముందున్నాడు. ఇప్పుడు ఈ మాట నేను ముగించక ముందు ఇక దావీదుని గురించి మనం చూస్తే కీర్తనల గ్రంథంలో రండి దయచేసి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. 78వ కీర్తనల గ్రంథం చాలా ప్రాముఖ్యమైన మాట యూదా గోత్రం గురించి. 72వ వచనం చదువుతాం చాలు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. ఇందాక నేను చెప్పాను కదా 3వ తలంపు యూదాని గురించి. ఇప్పుడు 4వ తలంపు కూడా ఈ వచనం చూస్తాం. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. వినండి అన్నమాట. దావీదును గూర్చి వ్రాయబడింది. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. యూదా గోత్రంలోంచి వచ్చిన దావీదు కనుక ఎలాగ నడిపించాడో మనం చూస్తాం. సరే, ఈ దావీదు కుమారుడు అనబడిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రం సింహమును గురించి ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన గొర్రెలను ఎలాగా నడిపిస్తాడో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము రండి దయచేసి 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. వెలపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ప్రభువైన దేవుడు అనేక పర్యాయాలు మాట చెప్పాడు. ఈరోజు మన గురించి మాత్రం కాదు, ఇశ్రాయేల్ గురించి కూడా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం, నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా నడుచును. ఈరోజు ప్రభువైన క్రీస్తు తన గొర్రెల కంటే రక్షించబడిన దేవుని ప్రియలైన వారికి ఆయన ముందుగా నడిచేవాడు. అంటే ఇది ఏం చూపిస్తుంది? ముందుగా నడవడం అనేది ఆయన మనల్ని నడిపించేవాడే సంగతి మనం చూపిస్తుంది. కనుకనే ఇశ్రాయేలు 11 గోత్రముల వారు అరణ్యములో ఎడారిలో భీకర ధ్వనులు గల పాడైన ఎడారిలో మహాయండ కాలిపోయిన అరణ్యంలో అనేకమైన ఆటంకములు అభ్యంతరములు, ఎర్ర సముద్రం, యోర్ధాను లేక ఇతరమైన పరిస్థితులు అనేకములు
అయితే వాటన్నిటి మధ్య చక్కగా వారు నడుచుకునేందుకు వారి ముందున్న ఒక గోత్రం వారిని ఎలాగా నడిపించారు అనేది మనం చూస్తాం. ఈరోజు ఈ లోకమరి అరణ్యంలో మనల్ని నడిపించు ప్రభు మనకు ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలే. ఆయన మనకు ముందుగా నడుస్తానని చెప్పాడు. మనం నడవలసిన మార్గం ఆయన మనకు బోధిస్తానని చెప్పాడు. కీర్తన 32వ అధ్యాయం 8వ వచనం. అలాగా మనం నడుచుకున్నప్పుడు కీర్తన 37వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఆయన మన ప్రవర్తన యందు ఆనందిస్తాడు. కాబట్టి అక్కడ ఈ మాటలు కూడా ఉన్నాయి. ది స్టెప్స్ ఆఫ్ రైచియస్ ఆర్ ఆర్డర్డ్ బై ది లార్డ్ బికాస్ హీ వాక్స్ బిఫోర్ అండ్ హీ ఆల్సో మేక్స్ us టు వాక్ అండ్ హీ గైడ్స్ us అండ్ హీ లీడ్స్ us. అలాగా నడుచుకోవడం ద్వారా ప్రభు మనల్ని ఆనందిస్తాడు. ఆ తెలియని మార్గాల్లో మన జీవితాల్లో మనకు గొప్ప దీవెనలు మనం చూస్తాం. అది యూదా గోత్రం ఇశ్రాయేలు జీవితాల్లో ఎలాంటి వారుగా ఉన్నారో ఉన్నది. తర్వాత ఆ మాట ఇక్కడ నేను ముగించబోతూ ఈ మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటి అని అంటే, గాడ్ హ్యాత్ ప్లేస్డ్ దెమ్ ఫస్ట్. దేవుడు వారిని ముందు స్థానంలో వచ్చాడు. ఫస్ట్ అనే ప్రాముఖ్యమైన మాట. ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలమైన మన జీవితాలలో మనము దయచేసి గమనించాలి. ఏంటి అని అంటే, ప్రభు అయిన దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానం ఏంటో అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ స్థానం అంటే, ఆయన మనల్ని ముందుంచాడు. ఎందుకంటే ఇశ్రాయేలు విషయానికి మనం వస్తే ఏమన్నాడు? జనములకు శిరస్సుకు జనం. ఈరోజు రక్షించబడిన దేవుని ఇశ్రాయేలు మన జీవితానికి వస్తే మనల్ని కూడా అలాగే. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయనకు జ్యేష్ఠ ఫలముగా మనల్ని ఉంచాడు, ప్రథమ ఫలముగా. అంతేకాదు లోకంలో ఉండే వారందరికంటేను ఆయన మనల్ని మొదటి స్థానంలో ఉంచాడు. ఇప్పుడు లోకంలో ఉన్న వారందరూ అన్నప్పుడు 3 మాటలు చెప్పాల్సి ఉంటుందేమో. ఒకటి, అన్నిలో అని చెప్తాను. రెండవది, శరీర సంబంధమైన ఇశ్రాయేలు అని చెప్తాను. మూడవది, సంఘము దేవుని ఇశ్రాయేలీలు. కాబట్టి వీరిని మొదటి స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ప్రభు మనల్ని నడిపించువాడు. ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. మన జీవితాల్లో మనకు ముందు యూదా ఉన్నాడు. అంతేకాదు మనల్ని మొదటి స్థానంలో ఉంచాడు. ఆ సంగతి మన జీవితంలో గుర్తుంచుకోవాలి. వీఆర్ అట్ ది బోజం ఆఫ్ ది ఫాదర్. లేవిని గురించి ధ్యానం చేసిన ఒక మాట చెప్పా. పీపుల్ నియర్ అండ్ టు హిమ్ 148వ కీర్తన చివరి వచనంలో ఆయనకు దగ్గరగా చేరిన జనులు. ఎంత దగ్గర అంటే ఆయన రొమ్ము నానించుకున్న జనులు. కాబట్టి ప్రభు మనకిచ్చిన స్థానం, ఆ స్థానాన్ని గురించి మనం గమనిస్తే ఈ లోకంలోనే కాదు, ఆ తర్వాత పరలోక విషయాన్ని మనం వచ్చినప్పుడు పౌలపస్తులు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2-5లో ఆయన లేపి క్రీస్తు కూడా పరలోకం ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు. సో వాట్ ఏ ప్లేస్ అండ్ పొజిషన్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. సరే, నేను ఇక ముగించబోతుంటప్పుడు ఈరోజు అలాంటి వారంగా మన జీవితాలలో మనము అనేకులకు త్రోవ చూపు వారంగా ఉండడం అనేది అవసరం. ఆ మాటతో నేను ముగించబోతాను. అనేకులకు ఏం చూపాలంటే త్రోవ చూపాలి. 1వ దినవృత్తాంతం 5వ అధ్యాయం 2వ వచనం. ఇందాక యూదా తన సహోదరులో హెచ్చైన వాడు అని చెప్పిన మాట నేను రెఫరెన్స్ చెప్పలేకపోయినాను కదా. 1వ దినవృత్తాంతం 5:2 అందించారు రెఫరెన్స్ నాకు. సరే, తన సహోదరులో మొదటి స్థానంలో దేవుడు ఉంచాడు. సరే, మనం ఆ 4వ తలంపు ఇంక ఈ మాటతో ముగించుకుందాం. ఏంటి అంటే, సంఘముగా ఈరోజు మనం ప్రభువైన క్రీస్తుని గురించి మనం చూసాం. యోహాను 10:4లో ఏమని, ఆయన వాడి గొర్రెలకు ముందుగా నడుచువాడు. ఇప్పుడు ఆయన లేడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి?
అని అంటే మనకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఆ పేరులో ఆ మాట చెప్పి నేను ముగించిపోతా. ఏంటి ఆ పేరు? చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటి అని అంటే మీరు వెలుగు అన్నాడు. వెలుగు అన్నాడు. అంతేకాదు మీరు దీపము అన్నాడు. ఆ దీపము వెలుగు ఏం చూపిస్తుంది అనే విషయానికి మనం వస్తే కనుక దావీదు దేవుని వాక్యం అనే దీపమును గురించి వెలుగును గురించి మాట్లాడేటప్పుడు అవి నాకు త్రోవ, నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగునే. ఎందుకు? అవి నాకు త్రోవ చూపుతాయి. అయితే ఈరోజు వెలుగు దీపం మనం కాబట్టి మనం ఏం చేయాల్సిన వారుగా ఉన్నాం. లైక్ జూడా, వీ నీడ్ టు వాక్ ఇన్ ది ఫ్రంట్ అండ్ ఇట్ ఈస్ ది వెరీ అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు తానే చేసిన ఏర్పాటు ఇది. అందుకని ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. వెలుగు, దీపము, ఇల్యూమినేషన్ అనే విషయానికి నేను వచ్చినప్పుడు, ఎందుకంటే యేసయ్య వాడిని ఒక ఉపమానం వాడాలి నేను, అందుకని నేను ఆ మాట. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించగలడా? అలాగైతే వారిద్దరూ గుంటలో పడతారని చెప్పాడు. అయితే ఈరోజు మనం రక్షించబడిన దేవుని పైలంగా మనం గుడ్డివారం కాం. మనం చీకట్లో లేం, మనం అంధకారంలో లేం, మనం వెలుగులోకి తీసుకుని రాబడ్డాం, మనం వెలిగించబడ్డాం, మనం లోకాన్ని వెలుగైనాం, అనేకులకు దీపమైనాం. కాబట్టి దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ లైడ్ ఆన్ అస్ ఈవెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని వలనే ఈ బాధ్యత మన మీద ఉంచబడింది. అలాంటప్పుడు మన జీవితాల్లో నడిపిస్తున్నామా మన కుటుంబాన్ని, మన తర్వాత మన అడుగుజాడలో మన బిడ్డలను, అంతేకాదు మన తోటి విశ్వాసులను, అంతేకాదు క్రీస్తు నెరగిన అనేకులను ఆ జీవ వెలుకలు నడుచుకున్నట్లుగా. యోహాను 5వ అధ్యాయం 35వ వచనంలో యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసయ్య చెప్పిన దీవెన మాట, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమైనట్టు ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి, కొంతకాలం అతని వెలుగులో ఉండి మీరు సంతోషించారు, నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఇలాంటి వారంగా ప్రభు మహిమ కొరకై మనం జీవించినట్లుగా ఆ నూతన తీర్మానం చేస్తుంది ప్రభు సమర్పిస్తుంది. ప్రభువా, యూదాను గురించి 4వదిగా నేను చూచాను కాబట్టి యూదాను ముందు వరుసలో పెట్టావు. యూదా వెంబడి వారు వెళ్ళాలి, యూదా నడిపించేవాడు. అదిగో 78వ కీర్తన చివరి వచనం చివరి పంక్తిలో, కార్యములందు నేర్పరిది గలవాడై వారిని ఏలాడు, ఆయన వారిని నడిపించాడు. కాబట్టి యూదా గోత్రం ఫ్రంట్ లైన్లో నడిపించిన గోత్రం అది యూదా. ఈరోజు మన జీవితాల్లో అలాంటి వారంగా ప్రభుకు మనం సమర్పించుకుందాం. అట్లు చేసి యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పొందాం. ప్రార్థన చేసుకుందాం.